హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు రైతు భరోసాకు దరఖాస్తులు అంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు. కొత్త ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా కొత్త పట్టాదారుల నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్ అన్నమాట. అయితే మనకు రైతు భరోసాకు దరఖాస్తులు సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం అంటూ కూడా చూసుకోవచ్చు. అనంతరం రైతు భరోసా నిధులు విడుదల అంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే కొత్తగా పట్టా పాస్బుక్ కంప్లీట్గా భూమి వాళ్ళ పేరు మీద చేయించుకున్నారో వాళ్ళకి సంబంధించి కొత్త పట్టాదారుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకునే విధంగా వాళ్ళకు కూడా సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేసే విధంగా సర్కార్ అయితే ప్లాన్ అయితే చేయడం జరిగింది. అయితే మనకు రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకోవడానికి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనకు CCL నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకుందన్నమాట. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల అవుతాయని అంతా భావించారు. కానీ కొత్తగా పట్టాదారులు మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తుంది. చాలామంది సంక్రాంతి లోపే డబ్బులు పడతాయని గవర్నమెంట్ కూడా చెప్పింది. ఆ తర్వాత కంప్లీట్గా సంక్రాంతి తర్వాత మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 జనవరి రోజు వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. అప్పటి వరకు కొత్తగా పట్టా పాసు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉన్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని కోరిందన్నమాట. ఇందుకు ముందుగా స్థానిక ఏఈఓల వద్ద దరఖాస్తు చేసుకోవడానికి సర్కారు ప్రకటన విడుదల చేసింది. వచ్చిన అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నత అధికారులు పంపితే అప్పుడు కొత్త వారి జాబితా సిద్ధం కానున్నట్టు కూడా చూసుకోవచ్చు. కొత్తగా 70 నుంచి 80 వేల మంది కొత్తగా పట్టా పాస్బుక్ అయితే చేయించుకోవడం జరిగిందన్నమాట, వాళ్ళ పేరు మీద భూమి. అయితే మనకు ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా 70 నుంచి 80 వేల మంది మనకైతే అర్హులుగా గుర్తించడం జరుగుతుంది. అయితే మనకు రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేటటువంటి రైతుల సంఖ్య సుమారు 65 లక్షలు దాటనున్నట్లు సమాచారం. ప్రభుత్వం గత వానాకాలం సీజన్లో 1.6 కోట్ల ఎకరాలకు 69.40 లక్షల మంది రైతులకు సంబంధించి 8,744 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కొత్తగా పట్టాదారులు చేరనున్నారు కాబట్టి ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనే నిబంధనను విధిస్తే మొత్తంగా లబ్ధిదారుల సంఖ్య అయితే తగ్గుతుందంటూ చూసుకోవచ్చు. శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేయడం జరిగింది. ఇందుకోసం ప్రభుత్వం వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను గుర్తించే పనిలో వ్యవసాయ శాఖ బిజీగా అయితే ఉన్నదన్నమాట. గతంలో వానాకాలం సీజన్ సంబంధించి ముందు ప్రభుత్వం 3 మంత్రులతో కూడినటువంటి కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారు పలు జిల్లాల్లో పర్యటించి సాగు చేయని భూముల లెక్క అయితే తేల్చడం జరిగింది. ప్రస్తుతం జరిగేటటువంటి సర్వే ఆధారంగా ప్రభుత్వం అనర్హులను తొలగించి పంట సాగు చేసేటటువంటి రైతుల ఖాతాలోనే నగదు జమ చేయాలని ఆలోచన అయితే చేయడం జరిగిందన్నమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, కంప్లీట్గా మనకైతే సాగులో ఉన్న భూమికి మాత్రమే రైతు భరోసా వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేసింది. ఈసారి మనకు కంప్లీట్గా 10 లక్షల మందికి అయితే రైతు భరోసా డబ్బులు అయితే కట్ అయితే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అయితే కంప్లీట్గా కొత్తగా పట్టా పాస్బుక్ చేయించుకున్న వాళ్ళు అప్లికేషన్ దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. దరఖాస్తులు చేసుకున్న తర్వాత మనకు 26 జనవరి తర్వాత నుంచి ఈ డబ్బులు అమలు చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగిందనమాట. ఇది మనకు వచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.